దేవుడు మనకి ఈరోజు అనుగ్రహించినందుకు వందనాలు. ఈరోజు మన వాక్య ధ్యానం బ్రతుకు భారంగా ఉందా అనే అంశం మీద మాట్లాడుకుందాము. ప్రియ స్నేహితుడా, ఈ సంవత్సరంలో నువ్వు ఎదుర్కొన్న సమస్యలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, నీవు పోగొట్టుకున్న నీ ప్రియులు, అది మిగిల్చిన గాయాలు ఈ నూతన సంవత్సరంలో కూడా నిన్ను వెంటాడుతున్నాయేమోనని దిగులు చెందుతున్నావా? వీటన్నిటినీ ఎలా ఎదుర్కోవాలి, ఎలా జయించాలి అని నీవు చింతిస్తున్నావా? ఒంటరిగా ప్రయాణించలేను అని దిగులు చెందుతున్నావా? అయితే ఒక సంఘటన తెలుసుకుందాము. అది ఎంతో చక్కని కుటుంబం. అతడు తానెంతో ప్రేమించే భార్యను, అల్లారు ముద్దుగా పెరుగుతున్న తన కుమారుణ్ణి చూసుకుంటూ ఎంతో హాయిగా రోజులు గడిపేవారు. కానీ హఠాత్తుగా తాను ఊహించని, జరగకూడని సంఘటన జరిగింది. యాక్సిడెంట్లో తానెంతో ప్రేమించిన తన భార్య కన్ను మూసింది. ఆ పరిస్థితిని ఎదుర్కోవడం తన ప్రియ కుమారుడు మాటిమాటికి డాడీ మమ్మీ ఏది, ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నలు. తన దగ్గర జవాబు లేదు. రోజులు గడవడం బహు కష్టతరంగాను భారంగాను మారిపోయాయి. తన అరణ్య రోదనలో చేసేది ఏమీ లేక పెందల కడనే తన కుమారునితో కలిసి తన బాధను దిగమింగుకోవడానికి మంచం మీదకు చేరేవాడు. కానీ నిద్ర పట్టేది కాదు. మరలా ఆ కుమారుడు కన్నీరు కారుస్తూ, డాడీ మమ్మీ ఏది, ఎప్పుడు మనతోనే ఉండేది కదా, ఎందుకు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అనే ప్రశ్నలు అతని గుండెను బల్లెంతో పొడిచినట్లు తాకేవి. అప్పుడు ఆ కుమారుడు తన ప్రశ్నలకు తన తండ్రి జవాబు ఇవ్వలేక అటు తిరిగి పడుకోవడం చూసి, డాడీ పోనీలే, నాకు జవాబు చెప్పలేకపోయినా కనీసం నా వైపు తిరిగి పడుకుంటే చాలు, నేను నిద్రపోతాను అని అంటుండగా తన కన్నీళ్లు తుడుచుకొని తన కుమారుని వైపు తిరిగి పడుకున్న కొద్దిసేపటికే ఆ కుమారుడు మెల్లగా నిద్రలోనికి జారుకొనెను. కానీ అతనికి మాత్రం కన్నీళ్లు తోడుగా మిగిలినప్పుడు దేవుని వైపు చూస్తూ, ప్రభువా, ఈ దుఃఖాన్ని ఏ విధంగా దిగమింగుకోవాలి, ఈ పరిస్థితి నుంచి ఏ విధంగా కోలుకోవాలో నాకు అర్థం కావడం లేదు, నాకు చేత కావడం లేదు. కనీసం నువ్వైనా నా వైపు తిరిగితే నేను ఈ పరిస్థితిని తట్టుకోగలను. కాబట్టి దయచేసి ఈ పరిస్థితిలో నన్ను ఒంటరిగా విడవకు. ఈ దుఃఖ సాగరంలో మునిగిపోనీయక నువ్వు నా వైపు తిరిగితే చాలు, నేను బ్రతకగలను అని ప్రార్థించెను. ఆ ప్రార్థన అతన్ని ఎంతో ఆదరించింది. దేవుని సన్నిధిలో ఆ గదంతా నిండిపోయింది. దుఃఖసాగరంలో అతనికి అండగా నిలిచి మరలా జీవింపజేసింది. ప్రియ స్నేహితుడా, ఒకవేళ ఈ పరిస్థితి నీ పరిస్థితి అతని వలె ఉన్నట్లయితే నువ్వు ఎంతగానో ప్రేమించిన నీ వారిని పోగొట్టుకొని, నెమ్మదిని సమాధానాన్ని పోగొట్టుకొని, లేక ఆస్తి అంతస్తులు పోగొట్టుకొని అల్లాడుచు నాకు భవిష్యత్తు లేదేమో అని కృంగిపోతూ ఉన్నట్లయితే అతని వలె నువ్వు కూడా కన్నీటితో, ప్రభువా, ఈ ప్రపంచమంతా నన్ను వదిలేసిన నీవు నాతో ఉండి నా వైపు తిరిగిన ఎడల నేను జీవించగలను, ఈ పరిస్థితులను జయించగలను అని ఎందుకు ప్రార్థన చేయకూడదు? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి అని వాగ్దానం చేసిన దేవుడు నీ కన్నీటిని నాట్యముగా మార్చును. దేవునికి స్తోత్రం.